వెలిగిపోతోంది. 10 ఏళ్ల కింద ఓ లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క అన్నట్టు ఉంది నయా ఇండియా జోష్. విశ్వ యవనికపై విశ్వ గురువుగా నిలుస్తోంది భారత్. అది G20 సమ్మిట్ కావచ్చు, బ్రిక్స్ సదస్సు, క్వాడ్ సమావేశం, ఇలా అంతర్జాతీయ వేదిక ఏదైనా ఇండియా సెంట్రిక్ గానే చర్చ జరుగుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. ఆర్థికాభివృద్ధి, ద్వైపాక్షిక సంబంధాలు, శాంతి మంత్రం భారత్ని విశ్వగురుగా చేస్తోంది. లేటెస్ట్ గా క్వాడ్ సమ్మిట్ లో భారత్ తో పాటు ప్రధాని మోదీకి ప్రపంచ దేశాధినేతల ప్రశంసలు దక్కాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో భారత స్థాయి ఎక్కడా? గత 10 ఏళ్లకు ఇప్పటికీ తేడా ఏంటి? కీలక దేశాలతో దోస్తీ బలపడుతుందా? విశ్వయవనికపై వికసిస్తున్న భారత మైత్రి, భారత్తో దోస్తీకి అగ్రదేశాధినేతల ఆసక్తి, క్వాడ్ సమిట్లో ప్రధాని మోదీపై నేతల ప్రశంసలు. 4 దేశాలు, అందులో 3 దేశాల కథే వేరు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. ఈ 3 దేశాలు చెప్పుకోదగ్గ దేశాలే. ఆర్థికంగా అన్ని విధాలుగా వాటి బలగం ఎక్కువే. ఇక 4వ దేశం భారత్. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశం. కానీ క్వాడ్ సమిట్లో అన్ని దేశాధినేతల నోట భారత్ మాట అన్నట్లు అయిపోయింది పరిస్థితి. ప్రధాని మోదీని, భారత్ను ప్రశంసలతో ముంచెత్తారు ఆ 3 దేశాల అధినేతలు. అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు ప్రధాని మోదీ. క్వాడ్ సమ్మిట్లో పాల్గొనేందుకు యుఎస్ వెళ్లిన పీఎం అమెరికా అధ్యక్షుడు బైడెన్తో భేటీ అయ్యారు. 2 దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. మరోవైపు రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా వార్పై కూడా ఇద్దరు నేతలు డిస్కస్ చేశారు. ఈ సందర్భంగా అమెరికాతో 2-3 ఒప్పందాలు చేసుకుంది భారత్. $1 బిలియన్ వ్యయంతో యుఎస్ నుంచి డ్రోన్లు కొంటున్న భారత్ దానికి సంబంధించిన అగ్రిమెంట్ మీద సైన్ చేసింది. ఆ తరువాత వివిధ అక్రమ మార్గాల ద్వారా యుఎస్ కు తరలిపోయిన 297 భారతీయ పురాతన వస్తువులను మనకు తిరిగి అప్పగించేందుకు అమెరికా ఒప్పుకుంది. అలాగే వెల్మింగ్టన్లో జరిగిన క్వాడ్ సదస్సుకు మోదీ హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్తో పాటు ఆస్ట్రేలియా పీఎం యాంథోనీ ఆల్బనీస్, జపాన్ ప్రధానమంత్రి కిషిడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని మోదీ ఆకాంక్షించారు. ఇండో పసిఫిక్ రీజియన్లో క్యాన్సర్ టెస్టింగ్ కోసం $7.5 మిలియన్ సాయం ప్రకటించారు మోదీ. ఇండో పసిఫిక్ దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుకెళ్లాలన్నారు. హిందూ మహాసముద్రంలో నాయకత్వ పాత్ర పోషించినందుకు ప్రధాని మోదీ, భారతదేశాన్ని క్వాడ్ లీడర్స్ అభినందించారు. జపాన్ ప్రధాని కిషిడా ప్రధాని మోదీని అభినందించారు. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ నిర్వహణకు మోదీ తీసుకున్న చొరవను ప్రస్తావించారు. ప్రధాని మోదీ హయాంలో హిందూ మహాసముద్రంలో భారతదేశం ప్రధాన శక్తి అని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ చెప్పారు. హిందూ మహాసముద్రంలో భారతదేశం అనుభవం, నాయకత్వం నుంచి అమెరికా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు బైడెన్. క్వాడ్ను ప్రపంచ శక్తిగా వర్ణించిన ప్రధాని మోదీ క్వాడ్లో భాగస్వామిగా ఉండటం, క్వాడ్కు సహకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధమని చెప్పారు. 2025లో క్వాడ్ సదస్సు నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక న్యూయార్క్లోని యుఏ జనరల్ అసెంబ్లీలో ఫ్యూచర్ సదస్సులో మోదీ పాల్గొంటారు. పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా భారత్లో పెట్టుబడుల అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రధాని హోదాలో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది 9వసారి. ఇప్పటి వరకు 9 మంది భారత ప్రధానులు అధికారికంగా అమెరికా పర్యటనకు వెళ్లారు. ప్రధానమంత్రిగా ప్రధాని మోదీ ఇప్పటి వరకు 8 సార్లు అమెరికాను సందర్శించారు. ఇప్పుడు 9వ పర్యటనలో ఉన్నారు. చైనా తీరుపై క్వాడ్ సదస్సులో యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఒకనాడు భారత్ ఒక్కటే, ఇప్పుడు దునియాలో భారత్ అంటేనే స్పెషల్. చైనా నుంచి అమెరికా వరకు, రష్యా నుంచి ఆస్ట్రేలియా వరకు దేశం ఏదైనా భారత్తో దోస్తీ చేయాల్సిందే. ఇండియాతో ఫ్రెండ్షిప్ అంటే ఆసామాషిగా కాదు. భారత్ కూడా ఏ దేశంతో పడితే ఆ దేశంతో స్నేహం చేయదు. బ్రిక్స్ గ్రూప్లో భారతే కీలకం. G20 కంట్రీస్లో ఇండియా రోలే వేరు. క్వాడ్లో ఆ 4గురిలో మనమే స్పెషల్ అట్రాక్షన్. విశ్వ వేదికలపై మన అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇంకా ఏ దేశాలతో మైత్రి బలపడాల్సి ఉంది?
అంతర్జాతీయ వేదికలపై విశ్వగురువుగా భారత్. ప్రపంచ దేశాలతో బలపడుతోన్న భారత మైత్రి బంధం. ద్వైపాక్షిక చర్చలు, పరస్పర సహకారంలో కీరో. ఇది నయా భారత్, స్పీడ్గా అభివృద్ధి చెందుతున్న భారత్. 2014 వరకు మన అంతర్జాతీయ సంబంధాలు మామూలే. అప్పటి వరకు ప్రపంచ దేశాలు భారత్ను చూసిన తీరు కూడా వేరే. కానీ ఇప్పుడు ఏ సమ్మిట్ జరిగినా భారత్ ఉండాల్సిందే. ఏ దేశమైనా భారత్ అంటే ఆసక్తి చూపకుండా ఉండలేదు. కొన్నాళ్లుగా ప్రపంచ దేశాలు భారత్ను చూసే తీరులో మార్పు వచ్చేసింది. మన ప్రధాని మోదీ ప్రపంచ దేశాధినేతలతో సన్నిహితంగా ఉండటంతో పాటు అంతర్జాతీయ అంశాలపై భారత్ స్పందిస్తున్న తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే నయా ఇండియాతో కలిసి నడిచేందుకు ప్రముఖ దేశాలన్నీ ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రపంచంలో ఇప్పటికి 11-12 సంవత్సరం ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక డెమోక్రటిక్ దేశానికి ఎవరు లేరు. ఆ సీనియారిటీతో పాటు భారతదేశం విశేషమైన ఫారెన్ పాలసీ, ఆర్థిక వ్యవస్థ బాగున్నది. ప్రపంచం అంతా సాఫ్ట్ క్యాపిటల్ భారతీయులకి. ఎక్కడికి వెళ్ళినా గొప్ప పని, గొప్ప మేధావులు వాళ్ళు డామినెంట్గా ఉంటున్నారు. బిజినెస్లో, ఇంటర్నేషనల్ బిజినెస్లో ఇవన్నీ కలిసి వచ్చాక తప్పకుండా పెద్ద రోల్ భారతదేశానికి వస్తుంది. ఇది ఉపయోగం అంటే చాలా ఉపయోగం. మన బోర్డర్స్ మీద బంగ్లాదేశ్ ఏమిటి, పాకిస్తాన్ ఏమిటి, చైనా ఏమిటి, 10,000 కిలోమీటర్ల మీద ఉన్న వాళ్ళకి ఆ పలుకుబడి పెరగట్లేదు, వాళ్ళ పరపతి తగ్గిపోతుంది. కొన్నేళ్ల క్రితం అమెరికా, చైనా, రష్యా, జపాన్ ఇలా కొన్ని దేశాలే చెప్పుకోదగ్గ కంట్రీస్ గా చెప్పబడేవి. ఏదైనా అంతర్జాతీయ సదస్సు అంటే కూడా ఆ దేశాలుంటేనే జరిగేది. కానీ ఇప్పుడు భారత్ లేకుండా ఏ సమ్మిట్ జరగడం లేదు. జరిగిన రీజనల్ మీటింగ్ లాగే మిగిలిపోతుంది. అగ్రదేశాల సరసన చేరింది భారత్. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ఏకాకిగా ఉన్న భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలతో బలమైన బంధాలను ఏర్పరుచుకుంది. అంతర్జాతీయ కూటముల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఒంటరిగా మొదలైన మన ప్రయాణం అన్ని దేశాలతో విడిపోలేని మైత్రిని ఏర్పరచుకునే దిశగా కొనసాగుతోంది. బ్రిక్స్ గ్రూప్ లో ఉన్న, G20లో భాగమైన, క్వాడ్లో మనమే కీలకమైన భారత్ ఏ దేశానికి లొంగదు. ఒత్తిళ్లకు తలొగ్గి ఏ స్టెప్ తీసుకోదు. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. అందుకే స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోంది. 2014 నుంచి మోదీ దౌత్య వ్యూహాలతో భిన్న కూటముల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది నయా భారత్. యుక్రెయిన్తో రష్యా యుద్ధంపై అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా భారత్ తటస్థ వైఖరికే కట్టుబడింది. క్వాడ్ గ్రూప్లోని అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ రష్యాపై ఆంక్షలు విధించిన భారత్ తన తీరును మార్చుకోలేదు. బ్రిటన్ పాలిత రాజ్యంగా కామన్వెల్త్ దేశాల కూటమిలో భారత్ కీలకంగా ఉంది. బలపడుతున్న ఆర్థిక వ్యవస్థతో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ లో కీ రోల్ ప్లే చేస్తోంది భారత్. శాంతి, సుస్థిరతలను పెంచేందుకు ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక సహకారం కోసం పనిచేస్తున్న భిన్న కూటముల్లోనూ మన దేశం భాగస్వామిగా ఉంది. ఏషియన్ లీగల్ కన్సల్టేటివ్ కమిటీ, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆస్ట్రేలియా గ్రూప్, ఏషియన్, బిమ్స్టెక్, G20, WTO, IMF, షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ వంటి వేదికల్లోనూ తన పాత్ర పోషిస్తోంది. క్వాడ్ సదస్సులో ఉంది 4 దేశాలే. ఆ 4ంట్లో 3 దేశాలు అన్ని విధాలుగా పటిష్టంగానే ఉన్నాయి. కానీ భారత్తో మైత్రి అంటే వాళ్లకు ఇష్టం. మనతో కలిసి నడిస్తే మిగతా దేశాలతో వాళ్ల బంధం బలపడుతుంది. ఇలా భారత్ విశ్వగురువుగా స్నేహానికి, శాంతికి మారుపేరుగా గుర్తింపు ఉంది. అదే అంతర్జాతీయ వేదికపై మన ప్రతిష్టను పెంచుతోంది.